జిమ్కి వెళ్తున్నా, ఫుల్ వాన పడుతుంది. వానలో అయినా తగ్గకుండా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను అనమాట. చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. ఈ చికెన్ని డీప్ ఫ్రోజ్ చేయాలి, ఎందుకంటే ఫ్రోజ్ అయిపోయింది అది. సో హాట్ వాటర్ కింద పెట్టేసినాం అనుకో కొంచెంసేపు డీప్ ఫ్రోజ్ అయిపోతుంది. సో డీప్ ఫ్రోజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం పుదీనాతో మ్యారినేట్ చేద్దాం అనుకున్నా చికెన్. చూద్దాం ఎట్లా వస్తుందో. పుదీనా వేయాలి, కొంచెం వాటర్ వేసినాను దాంతో. సో దాంతో కొంచెం కారం, నేను కొంచెం కారం ఎక్కువ తింటా, సో కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసిన, టేస్ట్ కోసం చికెన్ మసాలా కూడా వేసిన కొంచెము. సో ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టేద్దాం. ఈసారి పెద్దది కాకుండా చికెన్ని చిన్న చిన్న సన్న పీసెస్లో కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని తిందాం, ఎందుకంటే ఒకేసారి అంత పెద్ద తినాలంటే కష్టంగా ఉంది. సో చిన్న చిన్న పీసెస్లో అయితే బాగుంటుంది. సో అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పేస్ట్ని చికెన్లో వేసి మొత్తం బాగా ముక్కలకు పడేంతగా బాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లా వస్తుందో. బాగా కలపాలి. మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో ప్యాన్లో పెట్టేద్దాం. చూసినారా, ఇప్పుడు వెళ్ళి ప్యాన్లో పెట్టేద్దాం. ఇది కావడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. సో సైడ్ పెట్టడం. ఒక 100 గ్రామ్స్ చిక్ పీస్ ఉడకబెట్టుకున్నాం. ఇది కొంచెం స్నాక్స్కి రాత్రి వరకు కొంచెం ఫుల్గా ఉండేంత, కడుపు కొంచెం ఫుల్గా ఉండాలనేసి. చికెన్ ఒక 285 గ్రామ్స్. ఇంకా మూత పెట్టేసి నేను ఎత్తుకొని స్టవ్ మీద పెట్టేద్దాం, వెయిట్ చేద్దాం చిక్ పీస్ అయిపోయేంత వరకు. అదొక 230 గ్రామ్స్ చెన్న, 70 గ్రామ్స్ స్ప్రౌట్స్, ఇంకా మిగతా అంతా క్యారెట్ చేసేసిన. ఇది నైట్ వరకు స్నాక్స్ అనమాట. ఇంకా ఈరోజు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఈరోజు బ్లాగ్ డన్ అనమాట. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి.